హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఏకే కిక్. ఇప్పుడే 'భర్త మహాశయలకు విజ్ఞప్తి' సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నా రివ్యూ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రివ్యూలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంక మూవీ రివ్యూలోకి వెళ్దాం. మూవీ నాకెలా అనిపించిందంటే, ఫస్ట్ హాఫ్ బావుంది. అంటే కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా జోకులు, ఫన్‌తో అంతా ఎళ్ళిపోయింది. ఇంక సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ అనిపించినా, ఇంక లాక్కు తెగుద్దంటారు కదా! అలాగా లాగి ఇంక తెగే టైం స్టార్ట్ అయిందన్నప్పుడు ఆళ్ళే తెంపేశారు. సో, మూవీ ఓవరాల్‌గా అయితే ఓకే. పర్వాలేదు. మంచి డీసెంట్ ఫిల్మ్. నైస్ ఫస్ట్ హాఫ్ అండ్ ఫాలోడ్ బై యాక్చువల్లీ గుడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై నైస్ సెకండ్ హాఫ్ అంతే. నాకైతే అలాగే అనిపించింది. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే నాకు పర్సనల్‌గా 'రవితేజ' గారి పాత ఫిల్మ్స్ కొంచెం డిసప్పాయింట్ చేసాయి. కొంచెం కాదు చాలానే చేసాయి బేసిక్‌గా. సో, ఆ సినిమాలతో పోలిస్తే ఎలా ఉందంటే, ఇలా డౌన్ అవుతున్నది ఇలా చిన్న చిన్న రైజ్ ఇచ్చింది. చిన్నదే ఇచ్చింది. అది కూడా కిషోర్ తమిళరావు గారి డైలాగ్స్ వల్ల, అలాగే ఆయన కొంచెం స్క్రీన్ ప్లే వల్ల కొంచెం అనిపించింది. ఓవరాల్‌గా బట్ ఆయన యాక్టింగ్ పరంగా వస్తే 'రవితేజ' గారు ప్రతి ఫిల్మ్‌లోనే హి విల్ గివ్ హిస్ 100%. బట్ కొన్ని కారణాల వల్ల సినిమాలు పోతున్నాయి. ఆయన స్టోరీ సెలక్షన్ వల్లే గానీ, బట్ ఓవరాల్‌గా అయితే సినిమా అయితే అనిపించింది. ఆయన పెర్ఫార్మన్స్ కూడా బావుంది. సో, తర్వాత హీరోయిన్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే 'ఆషిక రంగనాథ్' గారు కొంచెం అటెన్షన్ తీసుకుంటారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఇద్దరిది మంచి క్యారెక్టర్స్ రోల్సే అయినా, లైక్ ఇద్దరు ఫ్రేమ్‌లో ఉన్నప్పుడు 'ఆషిక రంగనాథ్' గారి మీదకి ఎక్కువ అటెన్షన్ ఎళ్తది. సో, ఆవిడ యాక్టింగ్ కొంచెం అనిపించింది. 'డింపుల్ హయాతి' గారు ఓకే. పర్వాలేదు బానే చేశారు గానీ, బట్ 'ఆషిక రంగనాథ్' గారు కొంచెం ఎక్కువ అట్రాక్టివ్‌గా అనిపించారు స్క్రీన్ మీద. సో, నాకు అలా అనిపించింది. ఇంకా మన కమెడియన్స్ 'సునీల్' అన్న గాని, 'వెన్నెల కిషోర్' గారు గాని, 'సత్య' గారు గాని చాలా వరకు వాళ్ళు ఎంటర్‌టైన్ చేశారు. లైక్ ఈ సినిమాకి 4 పిల్లర్స్ లాగా వాళ్ళు ముగ్గురు ఉంటే, 'రవితేజ' గారు ఈ ముగ్గురు మధ్య ఆయన తన యొక్క స్టైల్‌తో ఆయన కామెడీ స్టైల్‌తో ఆయన కూడా హ్యాండిల్ చేశారు సినిమాని. ఇందులో కొంచెం స్పెషల్‌గా అనిపించింది మన 'బలగంలో' చేశారు. ఆయన పేరు నాకు తెలీదు. ఆయనని 90స్‌లో రోహన్ అనుకుంటా అతని పేరు. ఆ అబ్బాయి పేరు. వాళ్ళిద్దరూ కూడా కొంచెం మంచి ఫన్ జనరేట్ చేశారు. వాళ్ళందరూ కలిసి ఎక్కువగా సినిమా అంతా ఫన్ మోడ్‌లోనే ఎళ్ళింది. ఇంకా లాస్ట్‌లో క్లైమాక్స్‌కొచ్చేసరికి ఏదో తేల్చేయాలి కదా! అన్నట్టు తేల్చేశారు. అదొక ప్రాపర్ ఎండింగా అంటే బికాజ్ ఇద్దరి మధ్య నలిగే వ్యక్తికి అంతకన్నా బెటర్ ఎండింగ్ నాకు తెలిసంటే ఇంకేదోటి సరే సర్దేద్దాం అన్నట్టే సర్దేశారు క్లైమాక్స్‌కి. సో, ఇలా అనిపించింది. మ్యూజిక్ అయితే 'భీమ్స్' గారు పర్వాలేదు బావున్నాయి. 2 పాటలు బావున్నాయి యాక్చువల్‌గా. వామ్మో! ఆ సాంగ్ అది నాకు లిరిక్స్ అర్థం కాలేదు. ఏదో కొంచెం వైబ్ అయితే ఉంది. అదొకటి స్టార్టింగ్‌లో సాంగ్ వస్తది. అది 'ఆషిక' గారితో ఎల్లా ఆ సాంగ్ గూడా బావుంది. విజువల్‌గా కూడా సాంగ్ చాలా బావుంది. స్పెయిన్‌లో షూట్ చేశారు. సో, ఓవరాల్‌గా కిషోర్ తిరుమల గారి డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం బేసిక్‌గా. ఆయన సినిమాల్లో నాకు బాగా ఫేవరెట్ అయితే 'చిత్రలహరి'. అది ఒక రకంగా మంచి ఫిల్మ్. ఒక మంచి 'సాయిధరమ్ తేజ్' గారికి మంచి హిట్ వచ్చింది. అలాగే సినిమా కూడా చాలా బావుంది. సో, ఆయన మీద ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే ఎళ్ళాను నేను. 'రవితేజ' గారి మీద నాకు ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గిపోయాయి. 'మాస్ జాతర' చూసాకైతే 'మాస్ జాతర' సెకండ్ హాఫ్ కొంచెం బానే ఉంటది. అదే ఉడుము ఫైటు, అలాగే భోజనం పెట్టే ఫైట్. ఆ 2 ఫైట్‌లు బావుంటాయి గానీ, సినిమా మిగతాది ఏముండదు. సో, ఆయన మీద పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. బట్ కిషోర్ తిరుమల గారు ఉండడం వల్ల నాకు ఆ సినిమాకెళ్ళాలనిపించి, ఈ సినిమాకెళ్ళాను నేను. ఇంకా నాకు సంక్రాంతికి 'శంకర్ వరప్రసాద్' గారా, 'భక్త మహాశయ విజ్ఞప్త' అంటే ఐ విల్ గో ఫర్ 'శంకర్ వరప్రసాద్' గారే. అది కొంచెం బెటర్ ఉంది. దానికి టికెట్లు దొరకకపోతే దీనికెళ్తానేమో. అంటే మిగతా సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా! నవీన్ పొలిశెట్టి గారిది గాని, శర్వా గారిది గాని ఉంది. సో, వాళ్ళిద్దరిది రిజల్ట్ బట్టే ఈ సినిమాలుంటాయి. ఆర్డర్ వైస్ చూస్తే 1 శంకర్ వరప్రసాద్ గారు, 2 భరత మహాశయులకు విజ్ఞప్తి, 3 సారీ 'రాజాసాబ్' యాహ్! అంటే ఇది కూడా కొంచెం ఫ్యామిలీ ఎంటర్‌టైనరే. ఫ్యామిలీ టైప్ కాదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనరే. కాకపోతే కొంచెం ఈ ఇద్దరు అందరికీ నచ్చదు. ఎవ్రి వన్స్ కప్ ఆఫ్ టీ కాదిది. ఎందుకంటే లైక్ ఇద్దరి మధ్య నలిగే ఒక హస్బెండ్‌కి అంటే అది కొంచెం ఎక్కువగా అందరికి అట్రాక్ట్ అవ్వకపోవచ్చని నేను అనుకుంటున్నాను. సో, చూడాలి మరి. నాకైతే ఇలా అనిపించింది. కొంచెం డీసెంట్‌గానే అనిపించింది. పర్వాలేదు అనిపించింది. సో, సంక్రాంతి పండగ కదా! సెకండ్ ఫిల్మ్ కూడా ఆబ్వియస్‌లీ చూస్తారు మాక్స్ టు మాక్స్. అయితే నాకు పర్సనల్‌గా ఈ సంక్రాంతికి ఎలా అనిపిస్తుందంటే, అపార్ట్ ఫ్రమ్ 'రాజా సాబ్' మిగతా అన్ని సినిమాలు కామెడీ ఓరియెంటెడ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ వైజే ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడం,
సంక్రాంతికి అది రిలీజ్ అవ్వడం. అలాగే ఫ్యామిలీ సినిమాలు కొంచెం అనిల్ రావిపూడి గారి మార్క్ ఇండస్ట్రీ మీద గట్టి పడినట్టుంది. అందరూ ఫ్యామిలీ సినిమాలే దించుదాం అని దించుతున్నారు. అయి మనకి ఇంగ్లీష్‌లో సేయింగ్ ఉంటది. టూ మచ్ బ్రాత్ స్పాయిల్ ద డిష్ అన్నట్టు. తెలుగులో అయితే నలుగురి చేతి వంట కూర నాశనమవును అని ఉంటది. సో, మరీ ఎక్కువగా పెడితే కూడా తినకపోయే ఛాన్స్ ఉంది. ఎంత బిర్యానీ ఇష్టమైతే ప్రతిరోజు బిర్యానీ తినలేం గదా! సో, ఎక్కువ ఫ్యామిలీ సినిమాలయిపోతున్నాయి. నాకైతే అదే అనిపించింది. ఒకవేళ 'అనగనగా ఒక రాజు' గాని, 'శర్వాయ' గారి 'నారి నారి నడుమురారి' కూడా ఇలాగే ఎక్కువ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఫన్‌తోనే ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ అప్పుడు వాళ్ళ చాయిస్ తీసుకునే ఛాన్స్ ఉంది. అలా అవ్వకుండా ఉంటే కొంచెం బావుంటది. అంటే లైక్ అన్నీ ఉండాలి కదా! సంక్రాంతి పండగంటే. యూ నీడ్ యాక్షన్, యూ నీడ్ లవ్, డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా అన్నీ ఉంటే బావుంటది. లాస్ట్ ఇయర్ దో సంక్రాంతి చూసుకున్నాం ఎంత బాగున్నా చాలామంది 'డాకు' కూడా ఫేవరెట్ ఉంది. 'డాకు' మరి నాకు మంచి సినిమా అనిపిస్తది. సంక్రాంతి వస్తున్నాం విజువల్ పరంగా లేకపోతే ప్రాఫిట్స్ పరంగా మంచిది వచ్చుండొచ్చు గానీ, బట్ 'డాకు' వాస్ విజువల్లీ చాలా బావుంటది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పాలా? ఇప్పటికీ నా ప్లే లిస్ట్‌లో ఉంటది ఆ పాట. సో, యాహ్! సో, ఇదండి. మూవీ అయితే పర్వాలేదు బావుంది. యాజ్ యూజువల్ పండగ కదా! శంకర్ వరప్రసాద్ గారికి టికెట్లు దొరకకపోతే దీనికి వచ్చే ఛాన్స్ ఎక్కువుంది. సో, మీరు చూడండి. మీకు నచ్చుతదనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి. మంచి వీడియోలు చేస్తాను. అలాగే నెక్స్ట్ సినిమాలకు కూడా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. మేబీ 2 సినిమాలకి అవ్వకపోవచ్చు. ఎందుకంటే నాకు కొన్ని వర్క్ ఉంది. అంటే ఈ వీక్ డేస్‌లో కదా! ఇక్కడ ప్రతిరోజు సినిమా అంటే వర్కౌట్ అవ్వదు. సో, మ్యాక్స్ ట్రై చేశాను. సో, మరి నెక్స్ట్ 2 సినిమాల్లో టైం వేరీ బట్టి ఉంటుంది. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ప్లీజ్. సో, యాహ్! దిస్ ఈజ్ ఆల్ అబౌట్ భర్త మహాశయుల విజ్ఞప్తి. ఫన్ ఉంది. ఎంటర్‌టైన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఫ్యామిలీస్‌తో వెళ్ళండి, ఫ్రెండ్స్‌తో వెళ్ళండి. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. యాహ్! ఓకే. కానీ 'శంకర్ వరప్రసాద్' గారి సినిమా అది అదే, ఇది ఇదే. కంపారిజన్ ఏం లేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనరే కదా! 2 కంపేర్ చేస్తామంటే లేదు అలా ఏం లేదు. దేని దారి దానిదే. బట్ యాహ్! ఓవరాల్‌గా అయితే 2 సినిమాలు బాగా ఆడాలనుకుంటున్నాను. నాకు తెలిసి 'శంకర్ వరప్రసాద్' గారిది కొంచెం బా ఆడుతది. దానికి టికెట్లు తగ్గకపోతే ఇది. ప్రిఫరెన్స్ ఇంతే. సో, ఇలా ఉండడం వల్ల 'భరత మహాశయుల విజ్ఞప్తి' అయినా, 'శంకర్ వరప్రసాద్' సినిమా అయినా బానే ఆడేస్తది గానీ, 'రాజా సాబ్' కష్టం అండి. సో, ఇంతే అండి. యాహ్! థాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. థాంక్ యూ.